డీటెయిల్ చూస్తే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి మల్క కుమరయ్య ముందంజలో ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపు దిశగా మల్క కుమరయ్య దూసుకుపోతున్నారు. దీంతో విజయ దరహాసంతో కౌంటింగ్ కేంద్రం నుంచి మల్క కుమరయ్య బయటకు వెళ్లారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి రౌండ్లో దాదాపు 14,000 ఓట్లు లెక్కించారు. బీజేపీ అభ్యర్థి మల్క కుమరయ్యకి 10,070 ఓట్లు వచ్చాయి. ఇక రెండో స్థానంలో ఉన్నటువంటి పీఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డికి 5,635 ఓట్లు దక్కాయి. విజయం సాధించడానికి గెలుపు కోట ఓట్లు 12,081గా ఖరారు చేశారు. ఈ రాత్రి 9 గంటలకల్లా ఎమ్మెల్సీ ఫలితం వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రైట్, మల్క కుమరయ్య గెలుపు దరహాసంతో బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మా ప్రతినిధి తిరుపతి అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. తిరుపతి, ఏంటి అప్డేట్? 9 గంటలకల్లా ఒక క్లారిటీ వస్తుందని తెలుస్తోంది కదా, ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి? చందు, కరీంనగర్లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉదయం నుంచి ఇప్పటివరకు కూడా గ్రాడ్యుయేట్ సంబంధించిన ఓట్లను కట్టలు కట్టేటువంటి ప్రయత్నం కొనసాగించారు. ఇప్పటివరకు 1,00,000 ఓట్లకు సంబంధించినటువంటి బండిల్స్ ప్రక్రియ కొనసాగింది. ఇందులో 92,000 ఓట్లను అధికారులు వ్యాలిడ్ ఓట్లుగా గుర్తించారు. 8,000 ఓట్లను ఇన్వాలిడ్గా గుర్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ బయటకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావచ్చు, ఇండిపెండెంట్ అభ్యర్థులంతా కూడా 40,000 నుంచి 50,000కు పైగా ఇన్వాలిడ్ ఓట్లు ఉంటాయి. పట్టభద్రులకు అవగాహన కల్పించకపోవడం వల్లనే పట్టభద్రులకు అవగాహన కల్పించలేదు. అధికారులు అంతా కూడా ఎన్నికలపై దృష్టి సారించారు. కానీ పట్టభద్రులకు అవగాహన కల్పిస్తే ఇలా ఓట్లు చెల్లకుండా ఉండేది కాదంటూ కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. చెల్లని ఓట్లతో పలు చోట్ల ఏజెంట్లకు కావచ్చు, అభ్యర్థులకు సంబంధించినటువంటి వారితో కూడా కొంత వాగ్వాదం చూసుకోవడం వల్లనే గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియగా ఆలస్యం జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్ 56 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 56 మంది బ్యాలెట్ పేపర్ పై కూడా ఇది సాధారణ ఎన్నికల కంటే భిన్నంగా ప్రియారిటీ బేస్డ్గా ఎన్నిక ఉంటుంది. అయితే ఎన్నికలో మొదటి ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ ఎన్నికల పోలింగ్ ఉంటుంది. కానీ దీనికి సంబంధించినటువంటి ప్రియారిటీ ఇచ్చినటువంటి ఓటర్లంతా కూడా 01, 02 కావచ్చు, ఇట్లా ఇంటూ మార్క్ వేయడం కావచ్చు, రైట్ మార్క్ వేయడం కావచ్చు, కొంతమంది రైతు బంధు రాలేదని కొంతమంది కావచ్చు, వరస్ట్ ప్రభుత్వాన్ని కొంతమంది కావచ్చు, రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో అవి చెల్లని ఓట్లుగా అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది. 01, 02 వేసినటువంటి ఓట్లను చెల్లింపు చేయాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కావచ్చు, ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి రవీందర్ సింగ్ కూడా ఎన్నికల అధికారులకు విన్నవించిన పరిస్థితి కనబడుతుంది. కొంత గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ ఆలస్యంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకు 1,00,000 ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. ఇంకా 1,50,000 సంబంధించిన గ్రాడ్యుయేట్ ఓట్ల లెక్కింపు జరగాల్సిన అవసరం ఉంది. వాళ్ళ రాత్రంతా కూడా కంటిన్యూగా విధులు నిర్వహించినటువంటి అధికారులంతా కూడా 3 షిఫ్టులలో ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి దాదాపుగా బీజేపీ పార్టీ అభ్యర్థి మల్క కుమరయ్య గెలుపు దిశగా ఉన్నారు. మల్క కుమరయ్య గెలిచినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి సమాచారం అంతా పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకు 10,070 ఓట్లు మల్క కుమరయ్యకు వచ్చాయి. రెండవ స్థానంలో వంగ మహేందర్ రెడ్డి పీఆర్టీ అభ్యర్థి ఉన్నారు. 5,600 పైచిలకు ఓట్లతో వంగ మహేందర్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా 6,000 ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగిన పరిస్థితి కనబడుతుంది. టీచర్ ఎమ్మెల్సీ గెలుపు కోటాను 12,081 ఓట్లను నిర్ధారించారు. 12,000 దాటిన తర్వాత గెలిచేటువంటి అభ్యర్థిని ప్రకటిస్తారు. ఇప్పటివరకు బీజేపీ అభ్యర్థి మల్క కుమరయ్య 10,070 ఓట్ల గెలుపు దిశగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. టీచర్ ఎమ్మెల్సీ స్థానం దాదాపుగా బీజేపీ పార్టీ అభ్యర్థి మల్క కుమరయ్య కైవసం చేసుకున్నట్టు ఇక్కడ అధికారుల దగ్గర కావచ్చు, బీజేపీ పార్టీ శ్రేణులు అయితే ఆనందం వ్యక్తిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొంత గ్రాడ్యుయేట్ లెక్కింపు ప్రక్రియ అయితే ఆలస్యం జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.